హాయ్ అండి. కూర కారం సంవత్సరం అంతా ఎర్రగా మంట తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయండి. నేనైతే ముందుగా 5 కిలోలు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. దాన్ని ఇలా తొడియాలు ఒడిచిన తర్వాత మిరగాయలు తొడియాలు తీసిన తర్వాత ఇలా బిల్డింగ్ మీద ఆరబెట్టుకోవాలండి. పావు మెంతులు, కిలో ఉప్పు, అరకిలో జీలకర్ర, కిలో ధనియాలండి. ఇలా 2 డేస్ ఎండిన తర్వాత మనం అవన్నీ వేయించుకోవాలండి. ముందైతే నేను జీలకర్ర అనేది ఈ విధంగా వేయించుకుంటున్నాను. మేము సాంబార్ కారం అండి, మాకు సంవత్సరం అంతా నిలవ ఉండిద్ది. మా ఆడబిడ్డ వాళ్ళకి మాకు కలిపి వేయించుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేదాకా జీలకర్ర వేయించుకోవాలండి. ఇలా ప్లేట్లో తీసుకొని అదేవిధంగా మెంతులు కూడా వేపుకోవాలండి. మెంతులు కూడా బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేదాకా వేపుకోవాలి. మీలో కొత్తగా ఎవరైనా పట్టేదట్టుంటే ఇలాగా కారం పట్టుకుంటే నేను చెప్పిన కొలతల్లో కారం కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్గా ఈ విధంగా వేపుకోవాలి. తర్వాత ధనియాలు అండి, ఇవి అయితే నేను కిలో తీసుకున్నాను. ఇవి కూడా వేయించుకోవాలి. ధనియాలు అనేవి తొందరగా మాడిపోతాయండి, చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. కిలో ఉప్పు తీసుకున్నాం కదండి, ఆ ఉప్పు కూడా వేయించుకోవాలి. నా దగ్గర వీడియో అనేది స్కిప్ అయింది. ఇలా అన్నీ వేయించుకొని ప్లేట్లో తీసుకున్న తర్వాత సాంబార్ కారం కాబట్టి ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలండి. అవి కొంచెం వెచ్చబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్నాయన్ని ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా ఇలా ఆరబెట్టుకోవాలండి. ఎండుమిరపకాయలు వచ్చే విత్తనాలు కూడా వేయించుకొని ఆరబెట్టుకుంటేనే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. మేమైతే మిల్లు దగ్గరికి వెళ్ళామండి. ఇట్లాగా ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి వేస్తారండి. వేసిన తర్వాత బాగా నలగొట్టిన తర్వాత చూస్తున్నారు కదా, ఇది దంపుడు మిషన్ అంటారండి. దీంతో దంచిన తర్వాత వాళ్ళు ఉప్పు కలవడానికి కొంచెం కొంచెం కారం వేసుకుంటా అవన్నీ కలిపేలా చేస్తారండి. చూడండి మీరే. తర్వాత వెల్లుల్లిపాయలు అయితే నేనైతే చెప్పలేదండి, మర్చిపోయాను వీడియోలో పెట్టడం. వెల్లుల్లిపాయలు కూడా అలా ఒలుచుకున్న వెల్లుల్లిపాయల్ని కొంచెం కొంచెం కారం వేస్తా దంపుడు మిషన్లో వేస్తారండి. చూడొచ్చు మీరు ఆమె ఎలా అయితే కలుపుతుందో. కారం మాత్రం పద్దాకలు కొంచెం కొంచెం వేస్తూనే ఉంటారండి మొత్తం కలవడానికి. మీలో ఎవరైతే నాలాగే సేమ్ కారం పట్టించారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి. మేమే ఆ గొట్టురు దగ్గరుని తట్టుకోలేకపోయామండి. వాళ్ళు ఇంకా కింద కూర్చొని అంత ఓపికతో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్నైతే మిరగాయలు వస్తాయో వాళ్ళందరికీ, ఎంతమంది అయితే మనుషులు వస్తారో వాళ్ళందరికీ కారము అలా దంచి దగ్గరుండి దంచి పెడుతున్నారండి. మేమైతే 2 నిమిషాలు కూడా అసలు ఉండలేకపోయామండి. చూస్తున్నారా, కారం మొత్తం వేసేసారండి దంపుడు మిషన్లో. మేమైతే ముందు మిరగాయల్ని మిషన్కి ఇచ్చేసి చున్నులపాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ దంపుడు మిషన్లో వేసామండి. లాస్ట్లో ఆందం పోస్తారండి. ఆందం ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడానికి. సంవత్సరం అంతా మనకి అదే కలర్లో ఉండిద్దండి కారం కూడా. ఆందం అయితే మేము అరకిలో తీసుకున్నామండి. ఫైనల్లీ కారం అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, కారం చాలా బాగా వచ్చిందండి మాకైతే. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీ చేతితో పట్టుకున్న కారాన్ని మీరు ఒక్కసారి కూరలో వేసుకొని తింటే చాలా టేస్ట్ వచ్చిందండి కారం మాత్రం. మా అమ్మగారి వాళ్ళ ఇంట్లో అయితే మేమైతే బయట నుంచే కొనుక్కొచ్చుకునేవాళ్ళం అండి. మా అత్తయ్య గారి చేతులతోనే పడతారండి కారం. ఫస్ట్ టైం ఆమెతో పాటు నేను కూడా కలిసి పట్టాను ఈసారి. చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా ఉందో ఆందం వేసిన తర్వాత. ఈ కలర్ అనేది సంవత్సరం అంతా నిలవ ఉండిద్దండి.
ఫైనల్లీ కారం అయితే అయిపోయిందండి. డబ్బాలో వేసేస్తున్నారు. డబ్బాలో వేసే ముందు స్మెల్ ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నా వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్ బాయ్.